ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. ఇప్పుడు కొద్ది స్థితిలో, అణిచివేయబడినటువంటి స్థితిలో, దిగజారిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ ప్రభు నన్ను ఆశీర్వదించుము అని నువ్వు మొర్రపెడుతుండగా ప్రభు నీపై తన ఆశీర్వాదములను కుమ్మరించి నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ సహోదరులందరికంటే, నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ చుట్టూ ఉన్నటువంటి వారందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ చేతిని పై చేయిగా లేవనెత్తి నిన్ను హెచ్చించి ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లలకు కూడా హెచ్చుదలను ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకయ్యా అంటే మనం దేవుని బిడ్డలం కనుక మనం ఎప్పుడు కూడా దిగజారిన స్థితిలో ఉండొద్దు, హెచ్చుదలలో ఉండాలి.